ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె చాలా బలహీనంగా ఉంటుంది, ప్రార్థన చేస్తున్నాం. టెస్టులు ఏమీ లేకుండా దేవుడు కృప చూపించి మంచి రిపోర్ట్లు దేవుడు అనుగ్రహించినందుకే దేవాది దేవునికి వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో కుమార్తె కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చంటిబిడ్డ గురించి, లావణ్య చంటిబిడ్డ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనందరం కూడా ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకు ఖచ్చితంగా దేవుడు స్వస్థత ఇస్తారు. ఏ ఆపరేషను లేకుండా దేవుడు సహాయపడతారండి. ఇందుని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుందాం. అందరికీ నిండు వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వాక్యంలోనికి వెళ్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదవండి. అందుకు ఆయన ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన దేవ, శక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా చదవబడిన వాక్యాన్ని ప్రభా విరిచి మాకు వడ్డించండి ప్రభా. మమ్మల్ని నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నీ కృప దయచేయండి ప్రభా. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మరుగుపరచుకోండి ప్రభా. కావలసిన ఆత్మతో మీరు నింపండి ప్రభా. కొలత లేని ఆత్మ మీరు దయచేయండి ప్రభా. అయ్యా, ఇదిగో మరి ఈ మాటల్లో ఉన్నానైనా ప్రభా భావమును మాకు తెలియచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో నీ మాట ద్వారా తండ్రి మేము బలపడి బలము పొందుకుని తండ్రి మేము శక్తి పొందుకుని తండ్రి ఈ వారం అంతట్లో తండ్రి మేము జీవింప చేయడానికి కృప దయచేయమని మీరే నాతో మాతో మాట్లాడి వచ్చిన నీ ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వచ్చిన నీ బిడ్డలను బలపరచమని తండ్రి అయ్యా నీ కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ఎవరితో చెప్తున్నారండి? శిష్యులతో చెప్తున్నారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ, ఏంటంటండి ప్రార్థన వలనే కానీ ఏదైనా మనం పొందుకోవాలి, ఏదైనా మనం అనుభవించాలి అంటే దేనివల్ల అంటండి? ప్రార్థన వల్ల. ప్రార్థన తక్కువది కాదు, ప్రార్థన తక్కువ కాదు. ప్రార్థన చాలా విలువైనది. ఏంటండి? ప్రార్థన చాలా విలువైనది. ఆ విలువైన ప్రార్థన ఎవరికి వారము పొందుకోవాలి. ఆ విలువైన ప్రార్థన ఏం చేయాలంటే ఎవరికి వారము పొందుకోవాలి. ఇక్కడ అందుకే ప్రార్థన వలనే అని అంటూ ఫుట్ నోట్లో ఒక మాట అంటున్నాడు కదా. ఏమంటున్నారండి? కన్నీరు విడుచుట అని కోర్చబడను. ఏంటండి? ఫుట్ నోట్లో ఏమో 2 ఉంది కదా. ఉపవాసము వలనే కానీ అని. ఏంటండి? ప్రార్థన అంటే ఏంటంట? ఉపవాసము. ప్రార్థన అంటే 2 రకాల ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ప్రార్థన కూడా ఎలా చేయాలి? ఉపవాసం ఉండి చేయాలండి. మన ఏదైనా వదలని పరిస్థితి, ఏదైనా భయంకరమైన పరిస్థితి, కష్టంలో ఉన్న పరిస్థితి ఏదైనా ఉంటే కనుక ఎలా ప్రార్థన చేయమంటున్నారు యేసు ప్రభు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిది. ఆ ప్రార్థన చాలా విలువైనది. అసలు ప్రార్థనే విలువైనది. మరలా ఏంటంటండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరీ విలువైనదంట. ఈనాడు ఉపవాసాలు చాలా తక్కువ అయిపోయినాయి కదండి, ఉండట్లేదు ఉపవాసాలు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం చాలా మంచిది. ఎందుకంటే కడుపు మార్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? నా బిడ్డ కడుపు మార్చుకుని ఆహారం తీసుకోకుండా నా సన్నిధిలో నా మీద నమ్మకించి ప్రార్థన చేస్తుందని త్వరగా దేవుడు ఏం చేస్తాడండి? కార్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్న అనేకమంది భక్తులు ఉన్నారు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఎటువంటిదైనా పోగొట్టుకోగలదు, ఎటువంటిదైనా వదిలించుకోగలదు. ఉపవాస ప్రార్థన ద్వారా దేనినైనా పొందుకోగలదు. ఇది బైబిలే చెప్తుంది. యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటున్నారు, అసలు ముందు వచనం కాడి నుంచి చదువుతుంటే 24వ వచనం కాడి నుంచి చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను,
నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలి పొమ్ము, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టకపోతిమని ఏకాంతముగా ఆయన్ని అడిగిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక దయ్యము పట్టిన వాడిని, చిన్నవాడిని తీసుకొచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? మొదట శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు ప్రార్థించినప్పుడు అదేమి ఏమవలేదంటండి, అదేమో బాలేదంట, వెళ్ళలేదంట. వెళ్ళకపోతే అప్పుడు వెళ్ళలేదు కదా, ఈ రీతిగా ఉన్నప్పుడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముగా ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ చిన్నవాని తండ్రి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నాకు అపనమ్మకాన్ని కలుగజేయకుండా సహాయం చేయ. మనం ప్రార్థించేటప్పుడు మొట్టమొదట ఇది ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి కూడా ఈ మాటను ఉపయోగించి ప్రార్థించాలి. మనస్ఫూర్తిగా ఇది అడగాలి. ఏమని అడగాలి? దేవా, నాకు అపనమ్మకాన్ని కలుగజేయకయ్యా, అవిశ్వాసాన్ని నాకు ఇవ్వకయ్యా, నాకు ధైర్యాన్ని దయచేయ్యా, నాకు నమ్మకాన్ని పుట్టించాయా. నీ యందు నమ్మకాన్ని పుట్టించు. నువ్వు ఎలాంటి వాడు అంటే భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడివి. ఎవరండి ఆయన? భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడు. సముద్రము దాని అందులున్న సమస్తమును కలుగజేసిన శక్తిమంతుడివి నీవి. నువ్వు మామూలు వాడివి కాదయ్యా, నువ్వు శక్తిమంతుడివి. అందుకే నీవు నాకు అపనమ్మకాన్ని కలగజేయకు ప్రభువా అని ప్రతి వ్యక్తి అడగాలి. ఏ సమస్యల్లో మనం వెళ్తున్నా, సమస్యల్లో, కష్టంలో, వ్యాధుల్లో, నష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు మొదటగా మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాకు ఇచ్చేయి, నాకు సహాయం చెయ్యి, లేకపోతే నన్ను నుంచి విడుదల చెయ్యి, నాకు ఈ బలహీనతను విడిపించు అని అడగటానికన్నా ముందు ఏమడగాలంటండి, నా జీవితంలో అపనమ్మకాన్ని తొలగించయ్యా, అపనమ్మకాన్ని పుట్టించకయ్యా, నాకు బలమైన విశ్వాసాన్ని నా జీవితంలో పుట్టించాయి. విశ్వాసం అనేది ఉంటే గనక దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఎక్కువ ఉంటుంది. ఏముంటుందండి? దేవుని కొరకు బ్రతకాలన్న ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. అందుకే ఈ చిన్నవాని తండ్రి అంటున్నాడు, నాకు అపనమ్మకాన్ని పుట్టించుకను సహాయం చేయమని. ఎలా చెప్తున్నాడండి? బిగ్గరగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడండి? బిగ్గరగా చెప్తున్నాడు. గట్టిగా ఎప్పుడు చెప్పగలుగుతాము కదండి? మనకి బాధ వచ్చినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు, అది తీరుతుంది అక్కడ అన్నప్పుడే గట్టిగా ఏం చేస్తామండి? చెప్పగలుగుతాం. అందుకే ఆ చిన్నవాని తండ్రి బిగ్గరగా అడుగుతున్నాడు. అడిగి జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి. ఎవరంటండి? జనులందరూ కూడా యేసు ప్రభు చుట్టూ ఎప్పుడూ ఉండేవారు. ఎవరున్నారండి? యేసు ప్రభు వారి చుట్టూ ఎప్పుడూ కూడా జనులు ఉండేవారు. ఎందుకు ఉండేవారు? ఆయన అద్భుత కార్యాలు చేస్తారు కాబట్టి. ఆయన ఏ కార్యాలు చేస్తారండి? మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మనం ఇంకా పొందలేకపోతున్నామంటే మనం ఇంకా సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాం కాబట్టి మనం ఇంకా పొందుకోలేకపోతున్నాం. మనల్ని సేవించే దేవుడు శ్రేష్ఠుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన అలా నమ్మాలి. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, మోగవైన చెవిటి దెయ్యమా. ఏ దెయ్యం పట్టిందండి ఆ వ్యక్తికి? మోగవైన చెవిటి దెయ్యమా. మాట లేదు, వినికిడి లేదు. ఏమి లేదంటండి? మాట లేదు, వినికిడి లేదు. ఆ చిన్నవానికి మాట్లాడట్లేదు, వినపడట్లేదు. మోగవైన చెవిటి దెయ్యం అంటే వ్యాధులు కూడా ఏమంట? వ్యాధులు కూడా దెయ్యాలు. ఏంటండి? వ్యాధులు కూడా దెయ్యాలు. సమస్యలు కూడా ఏంటండి?
దెయ్యాలు. కష్టాలు ఏంటి? దెయ్యాలు. నష్టాల్లోకి వెళ్తున్నామంటే ఏంటి? ఆ యొక్క దురాత్మలు. ఇవన్నీ కూడా మానవుడికి సంభవించే చీకటి శక్తులు అన్నమాట. ఆ చీకటి శక్తులు విడిపింపబడాలి అంటే కేవలము యేసుక్రీస్తు ద్వారానే తప్ప వీటి నుంచి విడిపింపబడలేము. అందుకే ఆయన్ను బలముగా నమ్ముతూ రావాలి. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన, మోగవైన చెవిటి దెయ్యమా వాణ్ణి వదిలిపొమ్ము, ఇంకా వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పాను. ఆ అపవిత్రాత్మను గద్దించాను. యేసుప్రభు వారు ఏం చేస్తారండి? ఎవరిని గద్దించారు? మనిషినా? ఎవరినండి? చెవిటి మోగదయ్యాన్ని ఏం చేస్తారంటండి? గద్దించారంట. యేసుప్రభు వారు గద్దించారు. ఆయన దెయ్యాలు వదిలించేటప్పుడండి ఒకే ఒక మాట చెప్పేవారు. ఏం చెప్పేవారు? ఆయన ఒకే ఒక మాట, దేవుని నామంలో వదిలిపోవును గాక అనేవారు. అంతే. ఆ దెయ్యంతో ఏమి ఆటలాడించేవారు కాదు, మాటలాడించేవారు కాదు. ఏం ఆడించేవారు కదండి? మాటలాడించేవారు కాదు, ఆటలాడించేవారు కాదు. ఈనాడు దెయ్యాలు పోగొట్టాలంటే ఏం చేస్తున్నారండి? మాటలు, దెయ్యంతో మాటలు. వీళ్ళకి దెయ్యంతో ఏం చేస్తున్నారండి? మాట్లాడిస్తారు, దెయ్యంతో ఆటలాడిస్తారు. కానీ ఆనాడు యేసు ప్రభు వారు ఒకవేళ పట్టిన దెయ్యం ఉంటే గనక ఒక మాటతో బిగ్గరగా ఒక కేక వేసి పో, వీడిని విడిచి పో అనేవారు. అంతే. ఆయన ఒక్క మాట మాట్లాడారు. ఆ ఒక్క మాట సెలవీగానే ఏమయ్యేదండి? అది ఖచ్చితంగా వదిలిపోయేది, వెళ్ళిపోయేది. అలాగన ఇక్కడ ఆయన గద్దించారు. అప్పుడు అది కేకలు వేసి వాణ్ణి ఎంతో విలవెల్లాడించి వదిలిపోయింది. ఏం చేస్తుందంటే అండి, ఆ కుమారుని విలవెల్లాడించి అది వదిలిపోయి అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండును గనుక అనేకులు వాడు చనిపోయిరి. దేవుడు పిల్ల అదే ఇక్కడ చూడండి, జనాంగము ఎలా అంటున్నారంటే వదిలిపోయింది, దెయ్యం వదిలిపోయింది. వదిలిపోయాక అతను ఎలా ఉన్నాడు? చనిపోయిన వాని వలె పడున్నాడు. పడున్న వ్యక్తిని చూసి జనులు ఏమంటున్నారండి? అతడు ఆ పిల్లవాడు చనిపోయాడు. జనులకి ఎంత కంగారు, నిమిషము కూడా ఓపిక పట్టరు. కార్యము జరిగే లోపల ఎన్ని మాటలు మాట్లాడారో చూడండి. ఆనాటి నుంచి కూడా మనిషి ఇలానే ఉన్నారు కదా. యేసుప్రభు వారు దెయ్యమును వెళ్ళగొట్టారు. ఆ వ్యక్తి అలా పడున్నాడు. పడున్న వ్యక్తిని ఏమంటున్నారండి? ఈ వ్యక్తి చనిపోయాడు. ఏమంటున్నారంటే ఈ వ్యక్తి చనిపోయి. దెయ్యం పట్టిన మామూలుగా బ్రతికుండేవాడేమో కదా, వినపాడకపోయినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు, మా మధ్యన ఉన్నాడు కదా, మొత్తానికి లేకుండా అయిపోయాడు కదా అని ఎన్ని మాటలు, ఎంత సనుగుడు అక్కడ జరుగుతుందో, ఎన్ని మాటలు అక్కడ జరుగుతున్నాయో. వెంట వెంటనే మానవుడికి అనుకోవడం అలవాటు కదండి. వెంటనే చూడండి, అక్కడ అంటున్నారు చనిపోయాడు కదా అని అనుకుంటున్నారు. అయితే యేసు వాణ్ణి చేయి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడిను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారండి? యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నవాడు ఏంటి? లేచి నిలబడ్డాడు. ఎంత అద్భుత కార్యాలండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలండి ఆయన చేసినవి. ఆయన గొప్ప దేవుడు. అందుకే మనం ఆరాధిస్తున్నాం ఆయన. అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అందుకే ఇక్కడ నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఆయన ఏకాంతముగా అడుగుతున్నారు. అంతకుముందు శిష్యుల దగ్గరికి వచ్చారు, ఆ దెయ్యముని వెళ్ళగొట్టమని శిష్యుల్ని అడిగితే వాళ్ళ వల్ల కాలేదు. ఎవరి వల్ల అండి? శిష్యుల వల్ల కాలేదు. ఎందుకు కాలేదు? శిష్యుల వల్ల ఎందుకు కాలేదండి? ప్రార్థన లేదు వారిలో. ఏమి లేదు? యేసు ప్రభు వారు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెనక వెళ్తూనే ఉండేవారు, కానీ వారు వ్యక్తిగతంగా మోకాళ్ళ అనుభవంలో లేరు, వాళ్ళు ప్రార్థనా జీవితంలో లేరు. అందుకే ఆ దెయ్యము వదిలిపోవట అసాధ్యమైంది. వారు ప్రార్థన చేసేవారు కాదు. మాటకు దేవుని శిష్యులే కానీ, దేవునితో ఉండేవారే కానీ ప్రార్థన చేసేవారు. వారికి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే యేసయ్య కూడా వెళ్తే యేసయ్యే పోషించేవారు, వారిని యేసయ్యే సంరక్షించేవారు. వారికి ఆ అవసరం వచ్చేది కాదు. ఇలాగేమైనా ప్రార్థన చేయవలసి వస్తే ఎవరు చేసేవారు? ఆయనే చేసేవారు, ఆయనే అద్భుతాలు చేసేవారు కదండి. అందుకే వారికి అంత ప్రార్థన అవసరం లేదు, అందుకే ప్రార్థన చేయలేదు. కానీ ప్రార్థన చాలా అవసరం.
ఎవరికండి? శిష్యులుగా. ఎవరికండి? అందరికీ ప్రార్థన. క్రైస్తవ అనబడిన ప్రతి వ్యక్తికి ఏం అవసరం అండి? ప్రార్థన చాలా అవసరం. మనకు పోరాడుచున్నది, మనం అనేక మందితో పోరాడుతూ ఉంటాం. ఎవరితోనండి? దురాత్మ సమూహముతో మనం ఏం చేస్తామంట? అనుక్షణము వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళమే పోరాడుతుంటాంట. ఆ పోరాడటానికి ఏం కావాలండి? ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే దేనిని మనం పోరాడలేము. ప్రార్థన అవసరము. అందుకే అంటున్నారు, శిష్యులు అంటున్నారు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏకాంతంగా అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారని? మళ్ళీ నలుగురిలో అడిగితే ఏంటి వాళ్ళకి? కొన్ని నలుగురిలో అడిగే ఉంటాయి, కొన్ని ఏకాంతంగా అడిగే ఉంటాయి. ఈ గ్రహింపు కూడా ఉండాలి. ఏముండాలండి? ఈ గ్రహింపు కూడా ఉండాలి. నలుగురిలో చెప్పేది ఉంటుంది, చెప్పంది ఉంటుంది. నలుగురిలో గద్దించేది ఉంటుంది, గద్దించలేనిది ఉంటుంది. అడిగేది ఉంటుంది, అడగలేనిది ఉంటుంది. శిష్యులు ఇది గ్రహించి ఎలా అడిగారండి? అంతమందిలో అడిగితే వాళ్ళ పరువే పోతుంది కాబట్టి గదిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన్ని అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు? అప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వల్లనే నేను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పును. ఈ మాట యేసు ప్రభు వారే చెప్తున్నారు. ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా పోట అసాధ్యము. ఈనాడు మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న వ్యాధులు, మనకున్న బలహీనతలు ఏదైనా పోవాలంటే ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. చాలా ప్రార్థన అవసరం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే వారముగా ఉండాలి. మోకాళ్ళ అనుభవం కలిగిన వారముగా ఉండాలి. సంఘంలో మోకాళ్ళ ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. కుటుంబాల్లో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మోకరించడం ఏదండి? మోకరించేవారు ఏరి? దేవుడు అంటున్నాడు కదా, ఎవరిని పిలువనంపమంటున్నాడండి? గోజాడే స్త్రీలను కనుగొనండి, గోజేడ స్త్రీలను పిలువనంపుడి అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా. ఏమంటున్నాడండి? రోదన చేసే స్త్రీలను పిలువనంపుడి, గోజాడే స్త్రీలను పిలువనంపుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరమై ఉండాలంటండి? స్త్రీలైన వారిని రోదన చేసి గోజాడాలి. దేనికి గోజాడుతున్నాం ఈనాడు? ఆ గోజాడితను ప్రార్థన చేసే, ఆ కన్నీటి ప్రార్థన చేసే అనుభవాలు మనకి ఎవరికైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉండాలి. దేవుని మాటే సెలవిస్తుంది. ఉంటే గనక మనం ఫలిస్తాము, ఇతరులు కూడా ఫలిస్తారు. అందుకే ప్రార్థన అనేది చాలా. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్లే ఈ విధమైనది వదిలిపోట సాధ్యమని వారితో చెప్పాను, శిష్యులతో చెప్పారు. అందుకనే యేసు ప్రభు వారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా అయ్యారండి? మంచి ప్రార్థనా పరులు అయ్యారు. అలాగే వారు ప్రార్థించినప్పుడు కూడా ఏం జరిగాయండి? గొప్ప కార్యాలు జరిగాయి. దెయ్యములు కూడా వెళ్ళగొట్టారు. ఎప్పుడండి? ప్రార్థనలో శక్తిని పొందుకున్న తర్వాత. యేసు ప్రభు వారు వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అభిషేకము వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వాళ్ళు మోకాళ్ళ అనుభవం మీద ఉన్నప్పుడు వారికి కూడా దెయ్యాలు ఏమైనాయి? గడగడలాడిని. దెయ్యాలకు కూడా వదిలిపోయినాయి. వ్యాధులకు కూడా ఏమొచ్చిందండి? వ్యాధులకి స్వస్థత వచ్చింది. రోగులకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఎందుకని? వాళ్ళ జీవితంలో ఏముంది? ప్రార్థనా జీవితం. అందుకనే ఇక్కడ మార్కు సువార్తలో 9వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి. 9వ అధ్యాయము 14 నుంచి చదువుతారా? వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండటయు శాస్త్రులు వారితో తర్కరించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయన చూచి మిగిలి విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేన్ని గూర్చి వారితో తర్కరించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడదోయిను. అప్పుడు వాడు నురగ కార్చుకుని పండ్లు కొరుకుని
మోర్చరిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని అడిగితిమి కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పగా. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏం చేస్తున్నారండి? గద్దిస్తున్నారు, తిడుతున్నారు. ఏమని? విశ్వాసము లేని మూర్ఖ జనములారా, శిష్యుల్ని అంటున్నారు, గద్దిస్తున్నారు. నేను ఎంతకాలము మీతో ఉందును, ఏమంటున్నారండి? నేను ఎంతకాలము మీతో ఉందును, ఇంకా అవిశ్వాసముగానే మీరు జీవించరా? ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, ఏమంటున్నాడండి? ఎంతవరకు అంటే యేసు ప్రభు వారు కూడా శిష్యుల్ని ఏం చేశారండి? సహించారన్నమాట. పాపమాని యేసు ప్రభు వారు ఏం చేశారు? సహించారు. శిష్యులు కూడా ఏం చేశారు? యేసు ప్రభు వారిని విసిగించారన్నమాట. మాట వినకుండా ఏం చేశారు? విసిగించారు, చాలా విసిగించారు. అందుకే ఆయన ఈ మాట అన్నారు. ఏమని? ఎంతవరకు సహింతును. ఆ సహనమూర్తే ఈ మాట అన్నాడంటే, ఆ సహనకారుడే ఈ మాట అన్నాడంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. శిష్యులు ఎంతగా యేసు ప్రభు వారిని ఎంతగా వేధించారు. నేను ఎంతవరకు మిమ్మల్ని సహింతును, ఆయన ఈ మాట అన్నారు. అంటే ఆయన పిలుచుకున్న నాటి నుండి వారిని చెక్కుతూనే ఉన్నారు, వారికి బోధిస్తూనే ఉన్నారు, వారికి చెప్తూనే ఉన్నారు. సమాజంగా వారికి చెప్పారు, ఏకాంతంగా వారికి చెప్పారు. ఆయనకు వాళ్ళకు అన్నీ నేర్పిస్తున్నారు. అయినా ఏది కూడా వారు మనస్సు పెట్టకుండా ఉన్నారు. మనస్సు పెట్టనంతసేపు కూడా మనం ఏమీ నేర్చుకోలేదు కదండి. ఈ మాట అవునంటారా కాదంటారా? మనస్సు పెట్టినప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము. మనస్సు పెట్టినప్పుడే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. అందుకే విశ్వాస విషయంలో కూడా ఏం పెట్టాలండి? మనసు పెట్టాలి. దయించి మనసు పెట్టాలి. మనుషులు ఉండడం కాదు, ఏం ఉండాలంటండి? మనస్సు అనేది ఉండాలి. దేవునికి కావలసింది ఆ హృదయము, దేవునికి ఆలయముగా ఉన్న హృదయము. ఆ మనసు దేవునికి కావాలి. మనసు పెట్టాలి ప్రతి విషయం. ఆయన మాట, ప్రతి మాటకు మనసు పెట్టాలి. ప్రతి పాటకు కూడా ఏం చేయాలి? మనసు పెట్టాలి. మనసు పెట్టి ఆయన ఏం చేయాలంటండి? సేవించాలంటే, ఆయన ఆరాధించాలి. అందుకే ఇక్కడ అంటున్నారు, నేను ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటున్నారు. ఇంతగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఏం చెప్పారంట? వందనాలు చేశారంట. ఎవరి దగ్గరకు వచ్చారు? జన సమూహము వారు ఏం చేశారండి? యేసయ్య దగ్గరకు వచ్చారు. ఎవరమైనా సరే ఎవరి దగ్గరికి రావాలండి? యేసయ్య దగ్గరకు రావాలి. ఎవరమైనా యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య దగ్గరకు వస్తేనే మనకున్న దెయ్యాలు పోతాయి, మనకున్న కష్టాలు పోతాయి, మనకున్న నష్టాలు పోతాయి. యేసయ్య దగ్గరకు రాకుండా ఉంటే ఏమీ పోవు. యేసయ్య దగ్గరికి ఏం చేయాలండి? రావాలి. ఆయన దగ్గరకు వచ్చారు, జన సమూహం వచ్చింది. చాలామంది శాస్త్రులు కూడా ఏం జరుగుతుందో అని చూడడానికి కూడా వచ్చేవారు. ఎవరి దగ్గరికి అండి? యేసయ్య దగ్గరకు. ఈనాడు చూడడానికి వచ్చేవారు ఉంటారు, ఆయన ఆరాధించడానికి వచ్చేవారు ఉంటారు, లేకపోతే ఏ తప్పైనా దొరికితే అనేవారు కూడా, ఆయన అనేవారు కూడా ఉంటారు. ఎప్పటి నుండి అండి? అప్పటి నుండి కూడా అలాగనే ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నాము? ఆయన ఆరాధించే గుంపులో ఉన్నామా? ఆయన అనే గుంపులో ఉన్నామా? ఆయన కార్యాలు చూసే గుంపులో ఉన్నామా? ఏ గుంపులో ఉన్నాము? ఏ గుంపులో ఉన్నాం చెప్పనా? అసలు పట్టించుకోలేని గుంపులో ఉన్నాం మనం. ఏ గుంపులో ఉన్నామండి? ఏ గుంపు కాని గుంపులో ఉన్నాం మనం. యేసయ్యను పట్టించుకుంటున్నా, యేసయ్య కార్యాలను పట్టించుకుంటున్నా, మదిలోనికి తెచ్చుకుంటున్నా, మనసుకు తెచ్చుకుంటున్నా. ఆయన ఎంత ప్రేమామయుడండి. ఆయన ఎవరు? ఎంత ప్రేమామయుడు, మనకి ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఉంటుంది, ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయంలో చూడండి. అంతలో ఆయన ఏంటమ్మా ఎన్ని చదువుతున్నా చదవండి. ఉండవల్లని 8, 9 చదువుతున్నారా? కాదు, 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి చదవండి. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు
మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోని చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించును. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టెను. మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తునీకరింపబడవలనని వ్రాయబడట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేశారని మీతో చెప్పుచున్నాన్ని వారితో అని. యేసు ప్రభు వారండి ఇక్కడ యోహానును అలాగనే యాకోబును పేతురును కూడా వెంట పెట్టుకుని కొండ ఎక్కి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరం పొందుకున్నారు. ఏం పొందుకున్నారండి? రూపాంతరం పొందుకున్నారు. ఆ రూపాంతరం పొందుకున్నది ఎవరు చూస్తారండి? ఈ ముగ్గురు చూశారు. యాకోబు, యోహాను, పేతురు చూసి అప్పుడు అంటున్నారు, ఇక్కడ ఏలియాకు మోషేకు మీకు పర్ణశాల కడతాం ఇక్కడ అని చెప్పి దేవుడితో అంటారు. అన్నప్పుడు అవన్నీ మాటలు జరిగి కొండ దిగుతున్నప్పుడు యేసుప్రభు వారు అంటారు, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేపినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితోని చెప్పవద్దు. ఏమన్నానండి? ఎప్పుడైతే నేను మరణించి తిరిగి లేస్తానో అప్పుడే ఈ విషయం చెప్పండి, అంతవరకు ఎవరితో కూడా చెప్పద్దు. ఇంతమంది శిష్యుల్లో ముగ్గురికే ఈ విషయాన్ని ఏం చేశారండి ఆయన? కొన్ని విషయాలు కొంతమందికే బయలుపరుస్తాడు. దేవాతి దేవుడు ఏం చేస్తాడండి? కొంతమందికే బయలుపరుస్తాడు. ఆయన అనంత జ్ఞాని. ఎవరండి ఆయన? అనంత జ్ఞాని. ఈ అనంత జ్ఞాని ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటారు కదండి. ఆ జ్ఞానాన్ని పొందుకొని ఎంతో జ్ఞానవంతులని గర్వించేవారు కూడా ఉన్నారు కదా. జ్ఞానాన్ని బట్టి గర్వించేవారు ఉన్నారు. దేన్ని బట్టి అంటండి? జ్ఞానాన్ని బట్టి గర్వించేవారు. మొదటగా కోల్పోయింది జ్ఞానాన్ని బట్టి గర్వించిన లూసిఫరే కదా. తనకున్న స్థానాన్ని కోల్పోయింది. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు, ఇంకా అనుకువగా ఉండాలి. గర్వం అనేది మన హృదయాల్లోనికి చోటు చేసుకోకూడదు. గర్వం ఎవరిదండి? అది అపవాదిది. గర్వము మన దరిదాపుల్లోనికి రానియకూడదు. ఎందు విషయంలో గర్వపడాలి? ఏ విషయంలో అసలు గర్వపడాలి? గర్వపడటానికి మనకి ఏముందని గర్వపడతాము చెప్పండి? అందాన్ని బట్టి గర్వపడితే ఇంకో 20 సంవత్సరాలకి నీ అందం ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? ఏముండదు. డబ్బును బట్టి గర్వపడటానికి డబ్బు నీ దగ్గర శాశ్వతంగా ఉంటుందా? పోనీ ఆ డబ్బు అన్ని సమస్యలు తీరుస్తుందా? ఏముండదు. ఈ లోకంలో దేన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు. దేన్ని బట్టి గర్వించాలండి? కేవలము యేసు ప్రభువుని బట్టే మనము గర్వించే వారముగా ఉండాలి. ఆయన్ని బట్టే మనం చక్కగా జీవించే వారముగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను చనిపోయినంత వరకు అంతవరకు కూడా మీరు ఎవరికి మాటలు చెప్పవద్దు. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారితో ఒకరు తర్కించు. మృతుల్లో నుండి లేగటం ఏంటి అంటే వారికి ఏం అర్థం అవ్వలేదు. యేసు ప్రభు వారు మరణిస్తారు, తిరిగి 3వ రోజున లేస్తారని అప్పటికీ కూడా వారికి తెలియదు. ఇప్పుడు ఆయన లేచిన తర్వాతే తెలిసిందేమో బహుశా. తర్కించుకుంటున్నారంట వాళ్ళు ఒకరికొకరు ఏం చేస్తున్నారంటండి? తర్కించుకుంటున్నారంటే మాట్లాడుకుంటున్నారంటండి. ఇలాగా ఆ శిష్యులు అడిగితేనే కానీ వారి వలన కాదని దేవుడు చెప్పారు. అలాగే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఏమి ఇచ్చారండి? వారికి అధికారం ఇచ్చారు. ఏ విషయంలో అధికారం ఇచ్చారంటండి? ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఈ అధికారం ఎవరికి ఉంది?
యేసు ప్రభు వారు ఒక్కరికే ఈ అధికారం ఉంది. తర్వాత ఎవరికి ఇచ్చారండి ఈ అధికారము? తన శిష్యులకు 12 మందిని పిలిచి, ఎవరిని పిలిచి? 12 మందిని పిలిచి ఏం చేస్తారంటండి? వ్యాధుల మీద అధికారము, రోగముల మీద స్వస్థత అధికారము ఇచ్చారు కదా. అపవిత్రాత్మలు పోగొట్టే అధికారం ఇచ్చారు. దేవుడే ఇష్టపడి ఇచ్చారు. ఎవరికెవరికి ఇచ్చారని కింద వచనంలో 12 మంది పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఆయన ఏం చేశారంటండి? అధికారం ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? అప్పటి నుండి కూడా వారు ఏం చేస్తారండి? అయితే యేసు ప్రభు వెళ్ళిన తర్వాతే ఘనకార్యాలు చేశారు వారు. ఎప్పుడు చేశారండి? దేవుడు వెళ్ళిన తర్వాత సువార్తను బాగా చేశారు వారు. ఎందుకంటే దేవుని అభిషేకం వాళ్ళ మీద, వారికి అధికారం ఇచ్చారు. అలాగే ఆనాడు వాళ్ళకి ఇచ్చిన అధికారము, అదే అభిషేకము నేటికి దిగుతూ దైవజనుల మీదకి దిగుతూ వచ్చింది. దైవజనుల మీదకి అభిషేకం వస్తూ వచ్చింది. దైవజనుల మీదకి అధికారం ఇస్తూ వచ్చాడు దేవుడు. అందుకే ఈనాడు దేవుడు సేవలో ఉన్న వారికి ఏ అధికారం ఉందండి? అపవిత్ర ఆత్మలను పోగొట్టే అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం ఉంది. ఎవరిచ్చారండి? అది దేవుడే ఇచ్చాడు. అది ఆ అధికారమును బట్టే ఈనాడు కార్యాలు జరుగుతున్నాయి. అలాగనే లోకారాసిన సువార్తలో 10వ అధ్యాయము అధికారం ఉంది కదా అని, ఎల్లగొడుతున్నాం కదా అని, ఎలా ఉండకూడదని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము లోకారాసిన సువార్త, ఒక నిమిషం, లోక 10:17 కాని చదువుతారా? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నని చెప్పగా, ఆయన సాతాను మెరుపువలె ఆకాశమును పడుట చూచి, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువులు బలవంతుని మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా, మీ పేరు పరలోకమున వ్రాయబడి ఉన్నదని సంతోషించినట్టు వారితో చెప్పిన ఈ మాట చూడండి. ఈ మాట చదివినప్పుడు ఏమనిపించింది చూడండి. వాళ్ళు అంటండి ఆ 70 మంది, ఆయన ఎంతమందిని పిలిచారు? మొదట శిష్యుల్ని 12 మందిని పిలిచారు. ఆ తర్వాత 12 మంది చేర్చబడుతున్నారు. ఆ 12 మందిలో చేర్చబడుతున్నారు. ఆయన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమవుతున్నారండి? చేర్చబడుతున్నారు, శిష్యత్వంలోకి చేర్చబడుతున్నారు. అది 70 మందిలో కూడా 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ఎవరి దగ్గరికి తిరిగి వచ్చారు? యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చి అంటున్నారు, ప్రభువా, దెయ్యములకు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఏంటంటండి? ప్రభువా, దెయ్యాలు కూడా నీ నామములో మాకు లోబడుతున్నాయి. ఎవరికండి? ఎవరికి? ఈ 70 మంది శిష్యులకి ఏమవుతున్నాయంట? దెయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి ప్రభా. నువ్వు ఎలాగైతే పొమ్మన్నావో, ఎలాగైతే చేసావో అలా చేస్తానికి మాకు కూడా అంత కృపనిచ్చావు. అలా వెళ్తున్నాయి, మా మాట వింటున్నాయి. వెళ్ళమంటే వెళ్తున్నాయి, రమ్మంటే వస్తున్నాయి. దెయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభువా అంటున్నారు ఇక్కడ. నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పట్ట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువులు బలవంతట మీదనే మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేనిని తొక్కుటకంటండి? పాములను తేళ్లను కూడా తొక్కుటకు మీకు అధికారం ఇచ్చాను. దెయ్యములే కాదు, భూమి మీద పాకే విషపు జంతువులను కూడా అటు విషాన్ని కూడా విరిచే అధికారాన్ని మీకు నేను ఇచ్చానని చెప్తూ అంటున్నాడు. ఏదియూ మీకెంత హాని చేయలేదు. ఏంటంటండి? ఏదియూ మీకెంత హాని చేయలేదు. నిజంగా దేవుని కృప ఆవరించిన బిడ్డలకు ఏ హాని తలపెట్టినా హాని జరగదంటండి. ఏం జరగదు? చాలామంది దైవజనులు స్వార్థ ప్రకటించేటప్పుడు వెళ్తున్నప్పుడు సువార్తను ప్రకటించకూడదని ఆటంకపరిచినప్పుడు, వారిని చంపాలని ప్రయత్నించినప్పుడు వారికి ఆ ప్రయత్నంలో వారికి ఏమీ జరిగేది కాదంటండి. ఎందుకని? దేవుడు కంచె ఉంచేవాడు. దేవుని కృప వారికి తోడుగా ఉండదు, ఏ హాని జరగదు. ఎవరి కృప ఉండాలంటండి? ఎవరు తోడు ఉండాలంటండి? దేవుని తోడుండి ఏ హాని జరగదని చెప్పి, ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించవద్దు. ఏం చేయొద్దు? దెయ్యాలు మీకు లోబడుతున్నాయి, అదే విషపు పురుగులు విషాన్ని విరిచేస్తున్నామని మీరు సంతోషించద్దు. కానీ మీ పేరు పరలోకమందు రాయబడి ఉందా లేదా చూసుకోండి. ఏం చేస్తున్నారండి? దేవుడు ఏమంటున్నాడు? శిష్యుల్ని, మీరు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, మీరు అపవిత్రాత్మలు తొలగిస్తున్నారు, బాగానే ఉంది, కానీ
మీ పేరు పరలోకంలో ఉందో లేదో చూసుకోమంటున్నాడు. ఈనాడు ఈ మాట మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం పాట బాగా పాడుతున్నాం, ప్రార్థన బాగా చేస్తున్నాం, వాక్యం బాగా చెప్తున్నాం అని మనం అనుకున్నాం. తీరా మన పేరు ఎక్కడ ఉండాలంట? పరలోకంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? పరలోకంలో ఉండాలి. ఆనాడు శిష్యులతో మాట్లాడింది, ఈనాడు సర్వ జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనులతో కూడా మాట్లాడుతున్నారు. కార్యాలు జరుగుతున్నాయని మీరు సంతోషపడుతూ ఉండిపోతున్నారా? ఎందుకంటే మీ పేరు పరలోకంలో ఉందా లేదా అని చూసుకోమని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? పేరు పరలోకంలో ఉందా లేదా అని చూసుకోమంటున్నాడు. ప్రతి వ్యక్తి గమనించవలసిన విషయమే, ప్రతి దైవజనుడు చూసుకోవాల్సిన విషయమే, ప్రతి విశ్వాసి కనిపెట్టవలసిన విషయమే. మన పేరు ఎక్కడ ఉండాలంటండి? పరలోకంలో ఉండాలి. ఆశ్చర్యపోవద్దు అంటే ఆయన అంటున్నారు, ఈ భూలోక విషయాలకి మీరు ఆశ్చర్యపోకండి. పరలోక రాజ్యంలో మన పేరు ఉందో లేదో చూసుకోండి. దేవుడు నామంలో, యేసు నామంలో అన్నీ పోతాయి, అన్నీ కూడా వస్తాయి. కానీ మన పేరు ఎక్కడ ఉండాలంటండి? అంటే ఏ భక్తి చేయాలి? మనం ఏ భక్తి చేయాలి? ఎంతో లోతు కలిగిన భక్తి చేయాలి, శిఖరాది స్థితికి ఎదిగిన భక్తి చేయాలి. ఇంకా అద్భుత కార్యాల మీద మనసు పెట్టిన భక్తి చేస్తూ వచ్చామనుకోండి, మనం ఎదగలేము. ఆ అద్భుత కార్యాలు చేసినంతసేపే మన మనసు అట్ల మీద ఉంటుంది. అట్లా మర్చిపోయిన తర్వాత ఇంకా మన విశ్వాసం ఏమవుతుందండి? ఏముండదు. అది పైన విశ్వాసం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు శిష్యులతో, ఏమని చెప్తున్నాడు? అసలు మీరు ఆ ఎల్లగొడుతున్నారు, మీకు లోపడుతున్నా అంటున్నారు, కానీ మీ పేరు ఇంతగా పరలోకంలో ఉందా? ఏమంటున్నాడండి? మీ పేరు పరలోకంలో ఉందా? మంతగా మనం భక్తి ఎందుకు చేస్తున్నా? మనం ఎందుకు ఆయన్ని ఆరాధిస్తున్నా? ఎందుకు సేవిస్తున్నామండి? ఎందుకు సేవిస్తున్నాం? మనం పరలోకంలోనికి వెళ్ళాలని ఆశతోనే కదా. అసలు ఉంటామా లేదా అని ఏం చేయమంటున్నాడు దేవుడు? చూసుకోమంటున్నాడండి. కార్యాలు చేసిన వారినే అడుగుతున్నాడు దేవుడు. ఎవరినండి? కార్యాలు చేసిన వారిని, తలకిందులు, భూమిని తలకిందులు చేసిన వారినే దేవుడు అడుగుతున్నాడు. ఇంకా నన్నును మిమ్మల్ని ఎందుకు చెప్పండి దేవుడు? అందుకే మా పేరు ఎక్కడ ఉండాలంట? పరలోకంలో ఉండాలంట. అందుకే ఆయన పరలోకంలో ఉండాలంటే మనం చాలా సంపూర్ణంగా దైవభక్తిలో ఎదుగుతూ రావాలి. అందుకే దైవభక్తులు ఎదగాలంటే ఏముండాలండి? మొదటగా ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థనా జీవితం. తర్వాత ఏముండాలి? వాక్య జ్ఞానం ఉండాలి, వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగినప్పుడు ఏదైనా పోతుందని దేవుడు వాక్యము మనకు సెలవిస్తుంది. అన్నీ తెలుసున్న మాటలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? మనం ఇంకా ప్రార్థనలు ఏం చేయాలి? బలంగా ఎదగాలని. ఏదైనా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ జ్ఞాపకం పెట్టుకోవాలండి? మన జీవితంలో ఏదైనా కావాలి, జరగాలి అనుకుంటే ఏముండాలి? మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన తక్కువైపోయిందేమో, మీకు నాకు తెలీదు, దేవునికి తెలుసు. అందుకే మధ్యాహ్న కాల సమయంలో ఏం చేస్తున్నాడండి? మనతో మాట్లాడుతున్నాడు. ఏముండాలంట? మనకు ప్రార్థన ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, ఈ విధమైనది పోవట ఏంటంటండి? అసాధ్యం అంట. దేని వలన పోవట అసాధ్యం. ఏముండాలి? కేవలము ప్రార్థన వల్ల. అది ఉపవాస ప్రార్థన. దేని వల్ల అంటండి? ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి చేయొద్దండి. ఆదివారం మనకి ఎంత ప్రాముఖ్యమైన దినమో ఆయన ఆరాధించడం, శుక్రవారం కూడా అంతే ప్రాముఖ్యమైన దినము. ఇది వేరే విషయంగా చెప్పట్లేదు. మన మేలు కోరి, మన మంచి కోరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాం. శుక్రవారం ఉపవాస కూడికల్లో కూడా మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని? మన కుటుంబ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ తీర్మానాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆ ప్రార్థనలో ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ఆదివారం ఆరాధనలో ఉండాలి. అలాంటి భక్తి జీవితం చేసినప్పుడు మనం ఎంతో క్షేమంగా ఏం చేస్తామండి? వర్ధిల్లుతూ ఉంటాం. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ బలహీనతలకి కానీ, ఏ శత్రువుకి కానీ మనం లోని కాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. అది ఒక కంచి. ఏంటండి? శుక్రవారం ఉపవాస ప్రార్థన మనకు కంచి. ఈ కంచి పొందుకున్న తర్వాత దేవుని ఆదివారం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. శుక్రవారం ఉపవాస కూడిక చాలా అవసరం. ఎందుకంటే యేసు ప్రభు వారు మన గురించి ఏమయ్యారంటే ఆయన ఆ రోజు చనిపోయారు. నీ గురించి ఆయన చనిపోయారు. అందుకే ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు మన ఇంట్లో ఎటువంటి సమస్యలైనా ఏమైపోతాయి ఏంటండి, ముట్టి మాయమవుతాయి, ఎటువంటి అయినా వదిలిపోతాయండి. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందరం కూడా మోకరిందామండి, కొద్ది నిమిషం మోకరించి ప్రభా నాతో మాట్లాడుతూ వచ్చావని ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం హృదయపూర్వకంగా. యేసయ్యా అని శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా ఆ మోగ దెయ్యము ప్రభా, అయా చెవిటి దెయ్యము, మోగ చెవిటి దెయ్యమైన ఆ యవనుడు నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభా నాయన అయా శిష్యులు పోగొట్టలేకపోయారు, దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అయ్యా. అవును ప్రభువా, అయ్యా నువ్వు సెలవిస్తున్నావు ఈ విధమైనది ఏది పోవుట సాధ్యము కేవలము ప్రార్థన వలనే నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. ఈనాడు ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రార్థన వలనేనని. అవునయ్యా, ప్రార్థనే ప్రాకారం అంటున్నావు, ప్రార్థనే ప్రాముఖ్యత అంటున్నావు ప్రభా, ప్రార్థనే ప్రాణం అంటున్నావు తండ్రి. దేవానికి వందనాలు. అలాంటి ప్రార్థనాభిషేకాన్ని మాకు ఇవ్వండి ప్రభా. ఆనాడు శిష్యుల్ని పిలిచి అయ్యా వారికి దెయ్యములు వెళ్ళగొట్టే అధికారమునిచ్చావు ప్రభా, వాళ్ళని వ్యాధులు స్వస్థపరిచే అధికారమును ఇచ్చావు ప్రభా. వాళ్ళు పొందుకున్నారు తండ్రి. అయ్యా తిరిగి వచ్చి వారు సంతోషముగా చెప్తున్నారయ్యా, యేసయ్యా నీ నామములో మేము దెయ్యములు వెళ్ళగొడుతున్నాము, వ్యాధులను స్వస్థపరుస్తున్నామని చెప్పారు. వాడితో నువ్వు మాట్లాడిన మాట ప్రభువా, మీరు దెయ్యములను వ్యాధులను స్వస్థపరుస్తున్నారు కానీ మీ పేరు పరలోకంలో ఉందో లేదో చూసుకోండి అన్నావు తండ్రి. అయ్యా ఈనాడు మా జీవితాల్లో ప్రభా దేన్ని బట్టైనా మా ఆత్మీయ స్థితి పతనం అవుతుందేమో ప్రభా, మా ఆత్మీయ స్థితి దిగజారిపోతుందేమో అయ్యా. దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా, మా పేరు పరలోకంలో ఉండే కృప మాకు ఇవ్వయ్యా. అయ్యా ఇదిగోనైనా మేము ప్రార్థించడం వల్ల గర్విస్తున్నామేమో, నా ప్రార్థన గొప్పదని నేను గర్విస్తున్నామేమో ప్రభువా. అలాగే తండ్రి మా పాటలు గొప్పవని నా కంఠస్వరము ఎంతో మధురంగా ఉంటుందని గర్విస్తున్నామేమో ప్రభువా. వాక్యము చెప్పగలమని గౌరవిస్తున్నారేమో ప్రభువా. దేన్ని బట్టైనా గర్వము నైనా అయా ఏలుబడి చేస్తుందేమో ప్రభువా. ఇంతగా మా పేర్లు పరలోక రాజ్యంలో ఉన్నాయో లేవో చూసుకోమంటున్నావు కదయ్యా. మరొక తరుణం మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, దేన్ని బట్టి అతిశయించొద్దన్నావు ప్రభువా. అయ్యా మా పేరు పరలోకంలో ఉండటే గొప్ప భాగ్యము కదా ప్రభువా. మా పేరు దయతో పరలోకంలో ఉంచండి అయ్యా. మా భక్తి ఆ రీతిలో ఉండటానికి సహాయం చే ప్రభా. అయా నాశనమైపోయే ఈ లోకపు నైనా ప్రభా, అయ్యా ఇదిగో మరి మైమర్పించి ఈ లోకపు నైనా ఆనందాల నుంచి నైనా ప్రభా మా భర్తీ దూరం అయిపోతుందేమో అయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము భర్తీ చేసేది నైనా పరలోక రాజ్యంలో చేరటానికే, నీ చెంతకు రావటానికే ప్రభువా. మాకు కృప దయచే ప్రభువా అని నోరు తెరిచి ప్రతి ఒక్కరిని అడుగుదామా. దేవా నాకు ప్రార్థన అభిషేకాన్ని ఇవ్వయ్యా. ఈ క్షణం నుంచి నేను ప్రార్థనా శక్తి పొందుకోవాలయ్యా. నేను ప్రార్థించాలనుకుంటున్నా, ప్రార్థించలేకపోతున్నానయ్యా, కానీ ప్రార్థించడానికి సహాయం చేయి ప్రభువా. అయ్యా ఇదిగో మరి వచ్చరెప్ప సఖ్యము కానీ బోలుగులతో ఆ ఆత్మ తానే మాకు సహాయపడుతుందని నువ్వు సెలవిచ్చావు తండ్రి. మీ ఆత్మ మీరు మాకు సహాయపడాలి ప్రభువా. మాకు మేము ప్రార్థించలేం ప్రభువా, మేము బలహీనులమై ప్రభువా. అయ్యా మమ్మల్ని బలపరచు, ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపయ్యా. అయ్యా తరచుగా మేము ఉపవాస ప్రార్థన చేయాలి ప్రభువా. అటువంటి అభిషేకాన్ని మాకు దయచేయి. అన్నిటి మీద అధికారం మాకు ఇవ్వు ప్రభువా. అయ్యా సహాయం చే తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఈయన వాక్యాన్ని బట్టి తల్లి ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు అలాగనే ఉండే మనందరం కూడా లేచి నిలబడి పాట పాడదాం. అందరం కూర్చుందా అండి? కూర్చుందా? చిన్న మాట సాక్ష్యము మాట. మన మధ్యన మా పెద్దమ్మ గారు వచ్చారండి. ఆ తల్లి మా పెద్దమ్మ గారు. అందరూ వందనాలు చెప్పండి ఒకసారి. అంటే అమ్మ వందనాలండి. నా తల్లికి షుగర్ 540 550 వచ్చిందంటండి. కొంచెం దయతో మీ అనుదిన ప్రార్థనలో మరింతగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మి గారికి చాలా ఎక్కువైపోయింది షుగర్. 540 550 అన్నారు. 500 దాటేసింది, 550 అంటండి. అది అందుకని ఇన్సులిన్ కూడా ఇచ్చారంట. 2 పూటలు చేయాలన్నారంట. 10 రోజులేమో ట్రీట్మెంట్ చేయాలన్నారంట. చాలా త్వరగా వచ్చారు, లేకపోతే ఏ కిడ్నీలకు కొట్టినమ్మా అని చెప్పి అన్నారంట. మనం ఫోన్ చేసి ఏడుతూనే చెప్పారండి. అందరూ ప్రార్థన సహాయం కోరుకున్నారు. ఈ మధ్యకాలంలో కూడా సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నారు. సరే అయిపోయిందండి.
భోజనం కూడా పెట్టద్దు అన్నారండి అంటే ఒక పూట కూడా భోజనం చేయొద్దు అన్నారంట. 3 పూటలు చపాతీ కానీ ఏదైనా తినమన్నారంట. అంత పెరిగిపోయిందండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఏం కాదు, తగ్గిపోయి మన మధ్యకు వస్తారు, దేవుడు స్వస్థతనిస్తారు. అలాగనే అక్కకి ఆరోగ్యం కూడా కొంచెం చిన్న బలహీనతగా ఉంది, కాళ్ళు నొప్పులు అయ్యి కూడా దేవుడు స్వస్థత ఇచ్చేటట్టుగా మంచి ఆరోగ్యం అక్కకు కూడా వచ్చేటట్టు దేవుడు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి పాస్టర్ గారికి షుగర్ బార్డర్లో ఉందని రిపోర్ట్లు వచ్చినాయండి. మరి దాని విషయంలో మీరు బార్డర్లో ఉంది కాబట్టి అది లేకుండా వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి చిన్న వయసే కదా, షుగర్ అంతా లేకుండా దేవుడు సహాయం చేసినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మరింతగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే సైడ్ కూడా లాగుతుంది, గ్యాస్ స్టవ్లో ఏంటో ఎడమ వైపు లాగుతుంది అంటున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ లాగుతుంది అండి ఆ షుగరు. ఆ బలహీనతలు లేకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే బలహీనలు అందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ ఒంట్లో బాగాలేదు, దేవుడు స్వస్థతనిచ్చినట్లుగా జ్ఞానకుమార్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా అందరి కొరకు సీతమ్మ గారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లికి కూడా బాగుంటలేదు, అన్నం అరగట్లేదని తెలియజేశారు. ఆ తల్లి గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే వరలక్ష్మి గారి గురించి కూడా ప్రార్థన, బ్లడ్ లేదని చెప్పారు. మొన్న చాలా బలహీనత వస్తే హాస్పిటల్లో బ్లడ్ లేదని చెప్పారండి. బ్లడ్ పుట్టేటట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనలందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో తండ్రి నాయన అయ్యా ఇదిగో ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధించడానికి సంపూర్ణమైన సమయం మాకు అనుగ్రహించినందుకే వందనాలు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా అయ్యా నీ నామాన్ని మహిమపరుస్తూ వచ్చాం. ప్రతి ఘట్టంలోనైనా మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు నాతో, మాతో అందరితో కూడా మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు. మాకు కలిగినవి ఏదైనా ప్రభువా మేము నైనా పోగొట్టుకోవాలన్నా, మేము పొందుకోవాలన్నా కేవలము ప్రార్థన ద్వారా అని నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభువా. అయ్యా ఇదిగో మరి నైనా ఆనాడు శిష్యులు పిలిచి అధికారం ఇచ్చావు, దెయ్యములను రోగములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చావు ప్రభువా. అందును బట్టి కూడా నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఇచ్చిన అధికారంను బట్టి నైనా వారు అనేక మందికి నైనా ప్రభువా సువార్త చెప్పి తండ్రి నైనా అనేక మందికి నైనా వ్యాధుల్ని నైనా స్వస్థపరిచారు ప్రభువా. అలాగే తిరిగి వచ్చి తండ్రి నైనా నీ నామములో దెయ్యములు వెళ్ళగొడుతున్న వ్యాధులను స్వస్థపరచగలుగుతున్నావు అంటే నువ్వు ఒక మాట సెలవిచ్చావు ప్రభువా. మీరంతే చేస్తున్నారు కానీ మీ పేరు జీవగ్రంథంలో పరలోకంలో ఉందో లేదో అని చూసుకోమన్నావు ప్రభా. అయ్యా ఇదిగో మరి మా జీవితాల్లో కూడా ఈ కోణంలోంచి మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. భౌతికమైన తండ్రి నాయన అద్భుతాలకు, భౌతికమైన స్వస్థతలకు మేము లోని కాకుండా ప్రభా అట్లు పొందుకుంటూ మేము లోతుగా భక్తి జీవితంలో లోపలికి వెళ్ళడానికి సహాయం చేయండి. ఆ భక్తి జీవితంలో స్థిరులుగా అవడానికి కృప దయచేయండి. స్థిరత్వం కలిగి జీవించే కృప మాకు దయచేయండి నాయన. అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండకు మమ్మల్ని ఎక్కించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం ఇచ్చండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఆ రీతిగా మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. మేము దేన్ని బట్టి గర్వించుకోకుండా ప్రభువా నైనా కేవలము నీ బట్టి నైనా మేము సంతోషించి తండ్రి నీ నామాన్ని మహిమ పొందేవారముగా ఉండటానికి సహాయం చేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నాం. మా సహవాసానికి ఇచ్చిన ఈ ప్రార్థనా సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. అయా గతించిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా నీ సజీవమైన బలిష్ట రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగనే తండ్రి నేను ఇదిగో ప్రభువా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా బిడ్డల్ని మీరు బలపరచండి నాయన. అయా నీ రెక్కల చోటునైనా కాపాడండి ప్రభువా. నీ రెక్కలు నైనా కంచి వేయండి ప్రభువా. కోడి తన రెక్కల కింద భద్రం చేసుకున్నట్టు కోడి పిల్లలను అలా నీనైనా రెక్కల కింద బిడ్డలందరినీ నైనా ప్రభువా భద్రపరచుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి అయ్యో ఆత్మీయతల్లి అత్తేని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా క్రియ
క్రియేట్ పెరిగింది ప్రవ్వా, నైనా ప్రవ్వా అది పెరగకుండా ప్రవ్వా ఆ కిడ్నీ ముట్టి బలపరిచి స్వస్థత దయచేయండి. ప్రతి విధమైన బలహీనత నజరేడని యేసు నామంలో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. సహాయం ఇచ్చేయండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రవ్వా. నా భర్త గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి తండ్రి. నైనా ఆ షుగర్ నైనా బాటిల్లో ఉంది ప్రవ్వా, దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రవ్వా. అయ్యా ఇదిగో మరి షుగర్ లేకుండా కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బలపరచమని అడుగుతున్నాను. సహాయం చేయండి. ప్రతి విధమైన బలహీనత నజరేడని యేసు నామంలో మీరు తొలగించండి. దేవానికి స్తోత్రాలు ప్రవ్వా. అలాగే నీ సీతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి, బలంతో శక్తితో మీరు నింపండి ప్రవ్వా. అలాగే నేను ఇదిగో పాత్మక్కని జ్ఞాపకం చేసుకోండి, అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి, ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం అయాతకు మా తల్లికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఇదిగో వరలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, నీ రక్తమును మీరు దయచేయండి, రక్తపు కోటలో మీరు నైనా కంచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దినేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ బలహీనతలు విడిపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వ. అలాగే లక్ష్మి గారు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆ షుగర్ లెవెల్స్ తగ్గించండి ప్రభా. నైనా షుగర్ నైనా తగ్గించి ప్రభా చక్కటి ఆరోగ్యము పొందుకొని, బలము పొందుకొని, శక్తి పొందుకొని అయా ఇదిగో మరి నైనా ప్రభా భీమవారమునైనా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధికి కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కొన్నాళ్ళు తనకిచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు ప్రభా. లక్ష్మి గారిని బలపరచండి, ఆయన మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి. అలాగే కుమారుడు జ్ఞాన కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి, కుమారుని చేయి ముట్టండి, స్వస్థపరచండి, నరాలు ఎముకలన్నీ కూడా ప్రభా అతికించిందని ప్రభా. గొప్ప బలముతో శక్తితో చేయి ఉండటానికి సహాయం చేయండి. మునుపు కన్నా ఎక్కువ బలం ఉండాలి ప్రభా. సహాయం చేసి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుని మీరు దీవించండి ప్రభా, బలపరచండి తండ్రి. సహాయం చేయండి నాయన. అలాగే బలహీనులందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే తండ్రి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే బలహీనతలు ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన ఇదిగో మరి పెద్దలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ వేసవిలో ప్రభా ఎవరు కూడా ఏ బలహీనత గురి కాకుండా సహాయం చేయండి ప్రభా. పక్కన సావిత్రి గారికి, అలాగే టీచర్ సావిత్రి గారికి ప్రభా, ఇంకా అనేక మంది ఉన్నారు, సహాయం చేయండి. అలాగే నైనా తండ్రి సత్యనారాయణ తండ్రి గారికి నైనా అలా తల్లి లక్ష్మి గారికి కూడా వారికి కూడా షుగర్ మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. జయలక్ష్మి గారికి కూడా అయా మంచి ఆరోగ్యం, ఇలా పెద్దలందరికీ కూడా మంచి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. ఇంకెవరినైనా మరిచింటే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రావణమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తండ్రి ఇదిగో మరి ఈ రోజు ఈ వారము ప్రభా ఆలమూరు నుంచి తండ్రి నాయన పెద్దమ్మను కుమారుడు సాయిని కూడా అయా మా మధ్యకు మీరు నడిపించారు ప్రభా. నాయన అయా ఎప్పుడో అనుకున్నది నాయన ప్రభా, అయా ఇదిగో మరి ఈ రోజు నాయన ప్రభా నీ మొక్కును తీర్చడానికి బిడ్డలు నడిపించారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో మరి వారు ఇచ్చిన నైనా ప్రభా, నీకు ఇచ్చిన ప్రతి దాన్ని నైనా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సిన ఈవులు దయచేయండి నాయన, నూరంతల ఫలితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి నాయన ఆ కుటుంబానికి అంతటికీ రక్షణ ఇమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా దైవ రక్షణ అనుగ్రహించండి ప్రభా. ఆత్మలు రక్షించుకోండి తండ్రి. స్వామి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ కుటుంబాన్ని పెద్దమ్మ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. కృప దయచేయండి ప్రభా. అయ్యా పెద్దమ్మకి ఇచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే సాయిని తండ్రి నాయన తన అయ్యా తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. మంచి జాబులు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఉన్నతమైన జాబులు, ఊహించలేని జాబులు బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని నీ కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఆత్మీయ తల్లి శ్రీపాలయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో మరి ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నిన్నటి దినాన్ని విజయవాడ నుంచి రావటానికి మీరు కృప చూపించారు ప్రభా. అయా దారిలో కొంచెంనైనా ప్రభా అలజడైనప్పటికీ తండ్రి క్షేమంగా తండ్రి అయా నీ సహవాసానికి, కుటుంబానికి, నీ దాసుని దాసురాల్ని కూడా వెళ్ళిన బిడ్డలందరినీ కూడా మీరు నడిపించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మంచి స్వస్థత దయచేయండి. 29వ తారీఖున జరుగుతున్న ప్రభా కూడుకును దీవించండి, ఆశీర్వదించండి. దైవ దర్శుడు కూడుకున్న ప్రభా అయా అనేక మంది సంఘాలు సంఘ బిడ్డలు వస్తుండగా ప్రభా నైనా అయా
అయా అదిగో మరి ఆ దాసుని ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆ కూడుకు ద్వారా మేము శక్తి పొందుకోవడానికి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. కూడుకు కావాల్సిన ఈవులు దయచేయండి ప్రభా. చక్కగా మర్యాదగా నాయన క్రమముగా జరగటానికి సహాయం చేయండి. వాతావరణం, కరెంటును సమస్తమును మీ స్వాధీనంలోనికి మీరు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా, అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. కాళ్ళు నొప్పులు, తలపోటు నుంచి విడిపించండి. స్వస్థత దయచేయండి తండ్రి. ఈ రీతిగా నేను ప్రార్థించిన ప్రతి దాన్ని మేము అడిగి పొందుకున్నామని విశ్వాసంతో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మరి ముఖ్యంగా మొహిదీన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధికి కూడా కంచివేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం ఇచ్చేయండి. ఈ రీతిగా నైనా మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి. సమృద్ధి అయిన జీవం వారికి దయచేయండి ప్రభా. అలాగే ఎవరైతే నీ మందిరంలోనికి తండ్రి నైనా అయా వారి కష్టాజితంలోంచి తీసుకొచ్చారో ప్రభా, ఏ అర్పణలు అయితే అర్పిస్తున్నారో ప్రభా, నీకు ఇస్తున్నారు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు వారిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ప్రతి అక్కర్లో అవసరతలు తీర్చండి ప్రభా నాయన. అయా వారి నాయన కుటుంబాలు వారి నాయన వారికి అయా సమస్తమును చెనచడండి అయా. చక్కగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి. ఈ ఆదివారం ఆరాధన ఈ రీతిగా మీరు జరిపించుకున్నందుకే, నీ నామాన్ని మీరు మహిమ పొందుకున్నందుకే మీకు వందనాలు. ఇక్కడ మీరు మాత్రమే హెచ్చింపబడ్డారు, మీకు మాత్రమే ఘనత ప్రభావములు అయా కలిగిన అందుకు బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా ఇంకా మిగిలిన అంశాలను బట్టి, మిగిలిన విషయాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ తిరిగి వచ్చి శుక్రవారం ఆదివారం కలుసుకునే పర్యంతరము నీ కృప మాకు దయచేసి తోడుగా నడిపించమని, అందరినీ దీవించి ఆశీర్వదించి పంపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైంది నడిపించును గాక. యేసురత్నమే సులువు, యేసురత్నమే జయం, ప్రవేశరత్న సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే అత్తయ్యకి కూడా క్రియేట్ 9 పెరిగిందండి. ఆ విషయంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, మంచి స్వస్థత ఇచ్చినట్లుగా. చిన్నమేరాన్ని దైవ దర్శనం కూడుకుంది. మరీ చెప్పారు దైవజన్ ఈ రోజు కూడా జ్ఞాపకం చేయమని. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ రావాలి. సమయం 6 గంటల నుంచి 9 గంటలకు ముగించబడుతుంది. ఎర్లీగా అయిపోతుందండి. 6 గంటలకు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. 6 గంటలకే ప్రారంభం అవుతుంది కూడిక, 9 అయిపోతుంది. ఈ కూడికను మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని సంఘం అంతా రావాలి, సహవాసం అంతా రావాలి. ఎందుకంటే దైవజనులు మనం పిలిచినప్పుడు వస్తారు, సంఘ బిడ్డలు వస్తారు. మనం అందరం కూడా అక్కడ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే మన ఆన్లైన్ కూడా 30 వచ్చే శుక్రవారం అండి. ఆన్లైన్ శుక్రవారం ఉపవాస కూడిక 2 పూటలు ఉంది. ఖచ్చితంగా అందరూ రండి. దేవుని దీవెనలు పొందుకోండి.